బంగ్లాదేశ్ లో విద్యార్థి నాయకుడైన ఉస్మాన్ హాదీ హత్య తర్వాత అక్కడి మైనారిటీలైన హిందువులపై హత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ లోని మైమన్ సింగ్ లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్య, ఆ తర్వాత అమృత్ మండల్, పజేంద్ర బిశ్వాస్ లాంటి వారిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటనలు అక్కడి మైనారిటీల భద్రతపై తీవ్ర భయాలను కలిగిస్తున్నాయి. ఇక తాజాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కోకన్ అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించగా అతడు త్రుటిలో తప్పించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ లో గత 2 వారాల్లో మైనారిటీ సమాజంపై జరిగిన 4వ దాడిలో ఒక హిందూ వ్యాపారవేత్తను ఒక గుంపు కొట్టి పొడిచి నిప్పంటించి చంపగా అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. కోకన్ చంద్రగా గుర్తించబడిన ఆ యువకుడు సమీపంలోని చెరువులోకి దుక్కి తప్పించుకున్నాడు. నూతన సంవత్సరం పండుగ సందర్భంగా 40 ఏళ్ల కోకన్ క్యూర్బంగా బజార్ లోని తన ఫార్మసీ దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దారుణమైన దాడి జరిగింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను తిలై ప్రాంతానికి చేరుకున్నప్పుడు దుండగుల బృందం అతన్ని వెంబడించి దారుణంగా దాడి చేసింది. ఆ తర్వాత దుండగులు అతనిపై పదునైన ఆయుధాలతో అనేక సార్లు పొడిచి అతని శరీరంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అయితే కోకన్ సమీపంలోని చెరువులోకి దూకగా స్థానికులు అతన్ని రక్షించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అతన్ని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి వెనుక ఉద్దేశం, ఇందులో పాల్గొన్న వారి గుర్తింపులు ఇంకా నిర్ధారించబడలేదు. భారత వ్యతిరేక యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత వరుస దాడులు, మూకదాడులు జరుగుతున్న నేపథ్యంలో కోకాన్ పై జరిగిన దాడి మైనారిటీ హిందూ సమాజంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. నాయకుడి హంతకులు భారతదేశానికి పారిపోయారనే ఆరోపణల మధ్య బంగ్లాదేశ్ లో హాదీ మరణంపై నిరసనలు భారత వ్యతిరేక స్వరాన్ని తీవ్రంగా తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్ లోని మైమన్ సింగ్ లోని ఒక వస్త్ర కర్మాగారంలో భద్రతా విధుల్లో ఉన్నప్పుడు పజేంద్ర బిశ్వాస్ అనే మరో హిందూ వ్యక్తి కాల్చి చంపబడిన ఒక రోజు తర్వాత తాజా సంఘటన జరిగింది. స్థానిక నివేదికల ప్రకారం హంతకుడు నోమన్ మియా ట్రిగ్గర్ నొక్కే ముందు బిశ్వాస్ ను నేను నిన్ను కాల్చాలా అని అడిగాడు. బిశ్వాస్ మియా ఇద్దరు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ కింద పారామిలిటరీ సహాయక దళమైన అన్సార్ బాహినీలో సభ్యులు. ఇది కమ్యూనిటీ పోలీసింగ్ కు బాధ్యత వహిస్తుంది. ఈ సంఘటన జరిగినప్పుడు సోమవారం సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో 20 మందితో పాటు భద్రతా గార్డులుగా నియమించబడ్డారు. న్యూ ఇయర్ వేడుకల్లో కోకన్ పై జరిగిన దాడి బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతపై మరింత ఆందోళన కలిగిస్తోంది.